మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు. అధ్యాయం 13. ఉపనిషద్వాణి. అలతి అలతి మాటలతో అతి సహజంగా అమ్మ ఇచ్చిన అద్వైత వివరణకు తాత విస్మితుడై, వాడేనా అమ్మ, ఇందాక నీవు చెప్పిన బ్రహ్మ, భ్రాంతి లేనివాడు? వాడికి ఇవన్నీ ఎందుకో? మా గురువుగారు అహం బ్రహ్మాస్మి అని చెప్పారమ్మా. నేను ఉపదేశమయ్యాను. మా గురువుగారు ఖాదర్ మస్తాన్. ఆయన బదులు ఇప్పుడు చక్రపాణి అని ఆయన చెబుతున్నారు. ఆయన కూడా అహం బ్రహ్మాస్మి అనే చెబుతున్నారు. తాతకు బ్రహ్మత్వం అంటే ఏమిటో వివరించడానికి నిశ్చయించుకున్నది అమ్మ. అహం అంటే నేను, బ్రహ్మను నేను, అంటే బ్రహ్మ అయిన నేను, నేనుగానే ఉన్న నేను అహం బ్రహ్మాస్మి. నేను నేనుగా ఉన్న నేను అహంకార బ్రహ్మ. నేను నీవుగా ఉన్న నేను అంటే రెండుగా ఉన్న స్థితి అహంకార బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మత్వం లేకపోలేదు. నేను నేనుగానే ఉన్న నేను అనే స్థితి అహం బ్రహ్మాస్మి. ఉపనిషత్తు అయి అమ్మ వివరిస్తూ ఉంటే తన్మయుడే వింటూ తాత అన్నాడు, భ్రాంతి లేనిదే బ్రహ్మ అన్నావు. ఆ మాట ఎంత బాగున్నది. మళ్ళీ వివరించి చెప్పమ్మా. మా గురువుగారు నాకు తారకం చెప్పారు. నేను పరిపూర్ణమయ్యాను. మా గురువుగారు భ్రాంతి పోవాలని చెప్పేవారు, కానీ భ్రాంతి లేనివాడు బ్రహ్మము అని చెప్పలేదు. భ్రాంతి దేనితో పోతుందమ్మా? చెప్పేదేమున్నది నాయన, సమయం వచ్చినప్పుడు భ్రాంతి చేతనే భ్రాంతి పోతుంది. ఆ వాక్యం తాతకు అర్థం కాలేదు. భ్రాంతి చేతనే భ్రాంతి పోవడం ఏమిటి? దాని మీద వివరణ కావాలన్నాడు తాత. అంతలో ఖాసిం అమ్మ వద్దకు వచ్చాడు. ఖాసిం బంధువెవరో చనిపోయాడట. చూచి వస్తానని చెప్పి వెళ్ళాడు. అమ్మ తాతతో సంభాషణ మళ్ళీ ప్రారంభించింది. నీ మనవడి శరీరాన్ని ఇందాకటి నుంచి గుడ్డల్లో పడుకోబెట్టావు, ప్రాణం లేదనుకుని. కానీ వాడు బ్రతికున్నాడు. ప్రాణం ఉందని అనుకున్నప్పుడు ఆ శరీరాన్ని ఎంత చక్కగా పోషించావు. శరీరం అనిత్యమని తెలుసుగా. మీ గురువులు నీకు చెప్పింది అదేగా. ఇందాకటి నుంచి ఏడ్చింది అందుకేగా. అమ్మా, నేను శరీరం కోసం ఏడ్చానా? మరి దేని కొరకు ఏడ్చావు? కారణం చెప్పలేనమ్మా. పోనీ ఇప్పుడు ఆలోచించు, ఎందుకు ఏడుపు వచ్చిందో అన్నదమ్మ. ఎక్కడి నుంచి వచ్చిందో గండుచీమల సమూహం తాత కాలిపై ప్రాకింది. తాత వాటిని దులిపి ప్రక్కకు జరిగి నిలబడ్డాడు. జరిగావేమిటి నాయనా? గుర్తించినా గుర్తించనట్లు అమ్మ అడిగింది. చీమలు కాళ్లను కుడుతుంటేను. అది శరీరమేగా. శరీరమేనమ్మా. అనిత్యమైన దానిని కదా కుట్టింది. బాధెందుకు పడ్డావు? బాధపడ్డదెవరు? అనిత్యమైనదా నిత్యమైనదా అడిగిందమ్మ. ఆత్మ నిత్యమైనది చెప్పాడు తాత. ఆత్మగోల నాకెందుకయ్యా? అది తెలిసేది కాదు, కనపడేది కాదు అంటారుగా. నాకు కనపడేది మాట్లాడేది శరీరం. నీతో శరీరం ఎందుకు మాట్లాడుతున్నది? మాట్లాడేది మనస్సు అన్నాడు తాత. అది ఎట్లా ఉంటుంది అడిగిందమ్మ. నీవు కారణమైతే నీకు తెలుస్తుందిలే అమ్మా. అంటే మనస్సుకు కారణమైతేనా? మా గురువు దగ్గరకు రా, చెప్పిస్తా. నేను నీవే గురువు అనుకుంటాలే, చెప్పు. నాకు ఆ హక్కు ఇవ్వలేదు మా గురువుగారు. అయినా చిన్నపిల్లవు, దక్షిణ లేదు. దక్షిణ అంటే? అమ్మ అడిగిన ఆ ప్రశ్న వినిపించుకోకుండా, చిన్నపిల్లవు, పెద్ద మాటలు అన్నాడు తాత. నీవు పెద్దవాడివి, చిన్నవాడి మాటలు. ఇక మన పెద్దరికము చిన్నరికము మాటలేనా? సరి, మా ఖాసిం వస్తున్నాడు. ఈ రాత్రంతా ఇక్కడనే ఉంటాను, మాట్లాడుకుందాంలే. నీకు లోచూపు చెప్పేదా అన్నాడు తాత. ఉన్నది ఉన్నట్లుగా కనపడితే చాలు, లోచూపు వద్దు. కనబడుతున్నది కనబడుతున్నట్లుగానే చెప్పు. ఉన్నది ఉన్నట్లుగా కనబడటమే లోచూపు అన్నదమ్మ. కాదమ్మా, అంతరయోగం అని ఉన్నది. ఆ దృష్టి వేరే ఉన్నది. నల్లగుడ్డు లోనికి పోనిచ్చి చూస్తారు. ఖాసిం వచ్చాడు.
పిల్లవాడు నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. తాత, పిల్లవాడిని ఎత్తుకో. ఈ రాత్రికి భావనారాయణ స్వామి దేవాలయంలో పడుకుని రేపు ఉదయం ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోదాం అమ్మ అన్నది. అమ్మా, ప్రొద్దుపోయింది, అక్కడంతా చేసి వచ్చాను. అన్నం తినమన్నారు, తినలేదు. చచ్చి ఏడిచే చోట అన్నం ఎందుకు? నీవు ఎట్లా ఉన్నావు అని భయం వేసి త్వరగా వచ్చానమ్మా. ఆకలి కావడం లేదు అడిగాడు ఖాసిం. లేదు, కానీ ఈ తాతకి ఏదైనా పెట్టించి పిల్లవాడికి పాలిప్పించి ఈ రాత్రికి ఎక్కడైనా పడుకుందాం. గుళ్ళో పడుకుందామా అమ్మా? ఖాసిం అడిగాడు. ఎక్కడైనా సరే, నీ ఇష్టం. అది అసలు అమ్మ నిర్ణయమే అయినప్పుడు అమ్మకెందుకు అభ్యంతరం ఉంటుంది? కానీ అమ్మలో విచిత్రం ఏమంటే తన ఇష్ట ప్రకారమే ఇతరులను నడిపిస్తూ ఇతరుల ఇష్ట ప్రకారం తాను నడుస్తున్నట్టు కనిపింపజేస్తుంది. వెంటనే అందుకుని తాత అన్నాడు, ఇందాకనే నీవు అన్నావుగా అమ్మా, గుళ్ళో పడుకుందామని. ఏదో అనేకం అనుకుంటాం, అనుకున్నవన్నీ జరుగుతాయా? శరీరాన్ని పారవేయాలని నీవు ఎంత ప్రయత్నం చేసినా ఇందాక ఆ వసతి దొరకలేదు. దొరకకపోవటము మంచిదే అయిందనుకో. అయినా ఎవరైనా డాక్టర్లు చూస్తే పారవేయనిచ్చేవాళ్ళు కాదేమోలే, ప్రాణం ఉన్నదని. అమ్మ తెరవేయటానికి ప్రయత్నం ఆరంభించింది. అందరూ పోయాడన్నారమ్మా, నాకు అట్లాగే ఉన్నది. శ్వాస లేదు. ప్రాణం అంటే శ్వాసే కాదు, శ్వాస ఆగి కూడా బ్రతకవచ్చు. అది యోగులకే సాధ్యమన్నారు మా గురువుగారు. మీ గురువుగారు ప్రాణమంటే ఎక్కడ ఉంటుందో చెప్పారా? నాకు చెప్పలేదు, కానీ నాకొకటి తోస్తున్నదమ్మా అన్నాడు తాత. ఇక ఆ తాత తనకు తోచేదల్లా చెప్పడం ఆరంభిస్తే ఇక అది ముగిసేదెప్పటికో అని భయం వేసినట్లున్నది ఖాసింకు. ప్రొద్దుపోయిందమ్మా, అక్కడ మాట్లాడుకోవచ్చు, వెళదాం పదండి అని ఖాసిం అమ్మని ఎత్తుకోబోయాడు. అమ్మ తనను వద్దని ఆ అబ్బాయిని ఎత్తుకోమన్నది. ఖాసింకు ఏ అబ్బాయో అర్థం కాలేదు. ఇందాక చచ్చిపోయాడనుకోలేదు, ఆ అబ్బాయి పోలేదు, ప్రాణం కడబట్టింది. ఖాసిం ఆశ్చర్యపోయాడు. కాదమ్మా, నేను చూశాను, ప్రాణం పోయినట్టే ఉన్నది. అదేగా, ఉన్నది లేనట్లు కనబడటమే భ్రాంతి అంటే. ఉండి ఉండి అమ్మ ఇచ్చే ఒక్కొక్క నిర్వచనం వింటూ ఉంటే తాతకు ఆశ్చర్యము ఆనందము కలిగాయి. తన ప్రతిభను కూడా ప్రదర్శించాలన్న కుతూహలము కలిగింది. తర్వాత మాట్లాడుకుందామమ్మా, నీకు చాలా చెప్పాలనిపిస్తున్నది. భక్తిగల పిల్లవయ్యేటట్లున్నావు. అప్పుడే తాత కనులకు పొర, మనసుకు తెర రెండూ తయారయ్యాయి. తన మనమడిని రక్షించింది తల్లియేనన్న భావం కలిగిన అతనిలో తిరిగి ఆమెకు బోధ చేద్దామన్న భ్రమ కలిగింది. ఖాసిం పిల్లవాడిని భుజాన వేసుకున్నాడు. అందరూ దేవాలయానికి బయలుదేరారు. దారిలో హోటల్లో ఖాసిము తాత పలహారాలు చేశారు. పిల్లవానికి పాలిప్పించారు. భావనారాయణ స్వామి ఆలయం చేరగానే ఒక ప్రక్కగా ఖాసిము పిల్లవాడు పడుకుని నిద్రపోయారు. తాత పూర్వ సంభాషణ పునః ప్రారంభించాడు. అమ్మా, నీకు ఇందాక చెప్పిన అంతరయోగం అంటే అర్థం కాలేదా? కాలేదు నాయనా. బయలులో బయలు, ఇది ఉత్త బయలు అను భావమే పరిపూర్ణం అని మా గురువుగారు చెప్పారు. 2 రూపాయలతో పరిపూర్ణం చేశారమ్మా ఆ నాయన. ఇంతకు నాకేం చెప్తావు అన్నదమ్మ. నేను తర్వాత చెప్తాను, కానీ ఇందాక అన్నీ నీకోసమే అంటివే, అదేమిటమ్మా చెప్పు. నీవు అన్నం ఎవరికోసం తింటున్నావు? లోగడ నేను అన్నం మానేస్తే మా ముసల్ది ఏడ్చింది, అందుకని తింటున్నాను. గుణాలు చంపడం కోసం అన్నం మానేద్దామనుకున్నాను. లోగడ తింటూ మానేసావు కనుక ఏడ్చింది. తల్లిదండ్రులు అలవాటు చేశారు కనుక తింటున్నాను అన్నాడు తాత. నీవు ఆమె చేత పెట్టించుకు తినటం అలవాటు చేసావు కనుక ఏడ్చింది. అన్నం సంగతి సరేలే, పెళ్ళి ఎవరి కోసం చేసుకున్నావు? అది తల్లిదండ్రులే చేశారమ్మా. అందుకు ఒప్పుకోవటం నీ తృప్తేగా. ఆ తర్వాత భార్యతో అవసరాలు నీ అవసరమా, వాళ్ళ అవసరమా? చిన్నపిల్లకు ఏం మాటలమ్మా? పెద్దవాడికి చిన్నపిల్లతో ఏమి ఆలోచనలు నాయనా? నీవు చిన్నపిల్లగా లేవమ్మా. నీకు మాత్రం పెద్దరికమున్నదా?
సరేలే, నీకు నేనేదో భక్తి మాటలు చెబుదామనుకున్నా అన్నాడు తాత. భక్తి లేని భుక్తి మాటలు ఇట్లాగే ఉంటాయి అని అమ్మ మౌనంగా కూర్చున్నది. అది తాతకిష్టం లేదు. అమ్మ మాట్లాడితే వినాలని, ఆ మూర్తిని అదే పనిగా చూడాలని ఉన్నది. మూర్తి ఎదుట ఉన్నా తృప్తిగా లేదు. ఆ మాటలు కూడా వినాలి. నిన్న పిల్లవాడి దగ్గర చెప్పిన మాటలు చెప్పమ్మా, చాలా బాగున్నాయి. చిన్నపిల్లనని కోపడ్డావుగా? బొంగమూతి పెట్టి అమ్మ కోపం నటించింది. నేను నిన్ను కోపడ్డానా? ఈ మాటలు వద్దన్నాను గాని ఏవైనా జన్మ కడతేరే మాటలు చెప్పు అన్నాడు తాత. కడతేరేవి మాటలు కావు. కదిలిస్తే బాంబులు పేలినట్లే. అందుకే తాత అన్నాడు, ఏమి మాటలమ్మా? మాటల దేవతవా? తత్వాలు చెబుతావా? నీదో తత్వం, నాదో తత్వం. ఇక నేనేం చెప్పేది? సాయంకాలం చెప్పిన మాటలు చెప్పమ్మా. ఏమీ లేదు నాయనా, మనిషి ఏది చేసినా తన తృప్తి కొరకే చేస్తాడు అంటాను. అది నా అభిప్రాయం. నీకు నచ్చితే విను, లేకపోతే లేదు. చెప్పమ్మా చెప్పు. నా బిడ్డకు ఆపద వస్తే కనిపెట్టు కూర్చున్నావు. మర్చిపోయినానమ్మా, ఆ ఉంగరం ఇవ్వమంటావా? తిరిగి తీసుకోవడానికి ఇవ్వలేదు. ఆ ఇవ్వటం నా తృప్తి. ఏది చేసినా అంతే. అంటే మేలు చేసినా, కీడు చేసినా, దగ్గరకు తీసినా, ముద్దు పెట్టుకున్నా, తిన్నా తినకపోయినా, అలిగి పడుకున్నా అన్నీ తన తృప్తి కొరకే చేస్తాడు. ప్రేమించినా ద్వేషించినా ప్రతిదానికి తాను తప్ప మరో కారణం లేదు. పెద్దలు ధనమూలమిదం జగత్ అన్నారు. కానీ కాదు, తన మూలమిదం జగత్ అంటే తానే ధనమనేమో. ధనం అంటే డబ్బనే కాదు నా ఉద్దేశం. తాను ఉండి కొన్ని వస్తువులు కావాలంటే డబ్బు అవసరమైంది. తాను ఉండి వస్తువులుంటే ధనంతో పని లేకుండా సరిపోతుంది. వస్తువులుండి ధనం లేకపోయినా జరుగుతుంది. ధనముండి వస్తువులు లేకపోతే జరగదు. 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకుని బజారుకు వెళ్ళినా కావలసిన వస్తువు లేనప్పుడు 1,00,000 రూపాయలకు విలువ లేదు. నా దృష్టిలో వస్తువే ధనం, ధనమే వస్తువు. అవి భిన్నం కాదు. ధనమూలమిదం జగత్ అనేది శృతి ప్రమాణం మాత్రం కాదు. ఎవరో అవసరానికి డబ్బు లేనివాడు వాడిన మాట అది. మంత్రముగ్ధుడి వలె ఆ మాటలలో మైమరిచి ఆ స్వరంలోని మాధుర్యానికి పరవశుడై, నీ మాటలు వింటుంటే ఉపనిషద్వాణి వింటున్నట్లుగా ఉన్నదమ్మా. చాలా బాగున్నాయి మాటలు. ఇక బాగుండనిదేమిటి, నా రూపమా? అడిగిందమ్మ. అధ్యాయం 13 ఉపనిషద్వాణి సమాప్తం. జయ హో మాతా.